ఈరోజు మనము బైబిల్లో నుంచి ఇద్దరు స్త్రీలను చూద్దాం. ఎవరిని చూద్దాము? చెప్పగలరా వాళ్ళ పేర్లేంటో? వారు ఒకే ఇంట్లో పుట్టారు, ఒకే భర్తను పెళ్లి చేసుకున్నారు. చెప్పండి ఎవరో వాళ్ళు? ఒకే ఇంట్లో పుట్టారు, ఒకే భర్తను పెళ్లి చేసుకున్నారు. అంటే ఒక ఆయన్ని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. బైబిల్ మీద మంచి అవగాహన ఉంది మీ అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లేయా, రాహేలు. ఈరోజు లేయమును రాహేలమును చూసుకుందాం. లేయమ్మ లేయా అనగానే అడవి ఆవు అని అర్థం. లేయా అనగానే అడవి ఆవు. రాహేలు అనగానే అడవి గొర్రెపిల్ల. దాని మీనింగ్. ఇక వీరిద్దరితో పాటు మనం ప్రయాణం చేస్తూ ఉండగా మరొక ఇద్దరు తగులుతారు. వీరిద్దరితో పాటు మరొక ఇద్దరు తగులుతారు మనం ప్రయాణం చేస్తూ ఉండగా. ఓకేనా? రైటా? ఈరోజు మనం చూసుకోబోయేది లేయా, రాహేలు. వందనాలమ్మ. లేయమును రాహేలమును మనము చూసుకోబోతున్నాం. బైబిల్ తీద్దాం. 29వ అధ్యాయము ఆదికాండము. 29వ అధ్యాయము ఆదికాండము 14వ వచనం నుంచి బైబిల్ కలిగిన వారందరూ కూడా తెరిచి చదవవలసిందిగా మనవి. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత. చూసారా? మీకు ఈ స్టోరీ తెలుసు ఆల్రెడీ. ఏంటి ఆ స్టోరీ అని అంటే మొన్నటి రోజే చెప్పాను నేను. రిబ్కా దగ్గర నుండి రిబ్కా ఇద్దరు కుమారులు ఏశావు, యాకోబు. వాళ్ళ నాన్నకు ఆహారం పెట్టే విషయంలో ఇద్దరు గొడవపడడం. అక్కడి నుండి రిబ్కా వాళ్ళ అన్న దగ్గరికి, అంటే యాకోబు వాళ్ళ మేనమామ దగ్గరికి ఆయన పదనారాము అనే ప్లేస్కి పారిపోయి రావటం. అక్కడ ఈ యాకోబు గారు మామ ఇంటికి రావడం జరిగింది. వచ్చి వారం రోజులైంది. ఎన్ని రోజులైందండి? అంతేనా? నెల రోజులైంది. ఎన్ని రోజులు? నెల దినములు అని రాయడం చూడండి. నెల దినాలు కూర్చున్నాడు, తింటున్నాడు, కూర్చున్నాడు, తింటున్నాడు. అల్లుడు వచ్చాడు కదా అని చెప్పేసి మేనమామ మంచివి ఏం తింటావు అల్లుడు అని చెప్పి అల్లుడికి మేక, గొర్రె అన్నీ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, ఒంటె, అన్ని రకాల అల్లుడికి సిద్ధపాటు చేశాడు. వెల్డింగ్స్ సిద్ధపాటు చేసి బాగా తిని, అబ్బా ఇంతకంటే మంచిది లేదురా అబ్బా, మా ఇంట్లో కంటే ఇక్కడ బాగుంది, మా అమ్మ చూసుకున్నట్టు చూసుకుంటున్నాడు అని అనుకున్నాడు. నెల రోజులు అయిపోతేనే లాభాన్ని సన్నోడు కాదు కదా, లాభం లేకుండా ఏది చేయడు కదా. యాకోబు మించినోడు అనమాట మేనమామ. ఏమన్నాడంటే, లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరకయ్యే నాకు కొలువు చేసేదావా అంటే చిన్న పనులు చేస్తున్నాడు. అట్లే ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు? నీళ్ళు తీసుకొస్తున్నాడు, గొర్రెలు కాసేకి పోతానంటున్నాడు. బావమరదలు ఉంటారు కదా, ఆయన కుమారులు వాళ్ళతో పాటు అలా పోతానండి.
నెల రోజులైందిరా తిని కూర్చుంటున్నావు, పైగా కొన్ని పనులు చేస్తున్నావు, ఊరికే ఎందుకు చేస్తావు, నా ఇంట్లో నా పశువులు అవి ఇవి చూసుకోవడానికి, నీకు జీతం ఇస్తా, ఎంత కావాలి చెప్పు జీతం అని అడిగినాడు. ఏమ్మా ఎంత కావాలి చెప్పు నీకు జీతం అని అడిగినాడు. మీరు జాగ్రత్తగా వింటూ మనం వెళ్తూ ఉంటే ఆయన ఏం కోరుతాడో, ఏం జీతంగా అడుగుతాడో మీరు చూడండి ఒకసారి. నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. ఆ చెప్పుమని నేను చెప్పాలి కదమ్మా, మీరు తినేసినారు దాన్ని. రైట్. 16 లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు అని రాయబడి చూడండి. చిన్నదాని పేరు రాహేలు, పెద్దదాని పేరు లేయా. మరి లేయమ్మ కళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జబ్బు కళ్ళు అని రాయబడింది అక్కడ. ఏం కళ్ళు? లేయా జబ్బు కళ్ళు గలది, అంటే అందంగా ఆమె లేదు. రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నేను నీకు 7 సంవత్సరాలు కొలువు చేసేదను అనేను. నాకే జీతం అవసరం లేదు, కానీ నాకు చిన్నది ఉంది కదా, నీ రెండో కుమార్తె రాహేలు, ఆమెను నేను ప్రేమిస్తున్నాను, ఆమె నేను వివాహం ఆడాలనుకుంటున్నాను, కనుక ఆమె నిమిత్తమై నీ ఇంట్లో నువ్వు గొర్రెలుగా ఏమన్నా కాస్తా, నువ్వు ఎడ్లుగా ఏమన్నా కాస్తా, నువ్వు పశువులుగా ఏమన్నా కాస్తా, పొలం పని ఏమన్నా చేస్తా, ఇంట్లో కసువుకు మన దూకుతా, ఏది ఏమన్నా చేస్తా అని 7 సంవత్సరాలు ఒడంబడిక చేసుకున్నాడండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఒడంబడిక చేసుకుంటే అతనేమన్నాడు చూడండి లాబాను. అందుకు లాబాను ఆమెను బయటవానికి ఇట కంటే, ఎందుకంటే మామ కదా నేను, నువ్వు మేనల్లుడు కదా, నీకు ఇచ్చేదే మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా, ఇంకా నువ్వు నా యొద్దే ఉంటావు, నాతోనే ఉంటావు, నా కూతురు కూడా నాతోనే ఉంటుంది, నువ్వు ఎట్లా నా ఇంటికి వచ్చేసావు, ఇల్లరేకం బయటికి ఇస్తే బయటికి వెళ్ళిపోతుంది. అబ్బా ఇదేదో బాగుంది కదా అనుకొని 7 సంవత్సరాలు ఏం చేశాడు చూడండి. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా. ప్రేమ ఏం చేస్తుందంటే దినాలు కనబడవనడం వాళ్ళ మధ్య, అవునా? అప్పుడే సాయంత్రం అయిపోయింది, అప్పుడే పొద్దున అయిపోయింది, అప్పుడే డేసెస్ అయిపోతాయి అన్నమాట. ప్రేమ అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఉంటే కదండి, ఆ ఇల్లు 100 ఏళ్ళు ఎప్పుడు గడిచిపెట్టేది ఇల్లు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే గినా చూడండి, ప్రేమికులు ఉంటారు చూడండి, వాళ్ళు ఆ పార్కుల్లో కూర్చొని లేకపోతే ఎక్కడో కూర్చొని ఆ పొద్దున సాయంత్రం వరకు అక్కడే కూర్చొని ఉంటారు. వాళ్ళకి పొద్దయ్యి అలా కనబడదు, అప్పుడే సాయంత్రం అయిపోయింది అంటుంటారు వాళ్ళు. ఒకడైతే నేను ఒకరోజు అక్కడి నుంచి వస్తున్నాను, వాక్యం చెప్పి రాత్రిపూట ఒకడే బైక్లో వస్తున్నాను. వాడు ఇంటి దగ్గర బయలుదేరి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కరెక్ట్గా 11 గంటలప్పుడు సమాధుల్లోకి పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? ఆడు సమాధుల్లోకి ఎందుకు పోతున్నాడో అర్థం కావట్లే. ఆఖరికి సమాధుల్లోకి పోయినాక మనకు గుర్తుకొచ్చిందంట, నేను సమాధుల్లోకి వచ్చినానని. అంటే వాడు ఎవరితోనో గంటల తరబడి మాట్లాడుకుంటూ సమాధుల్లోకి వెళ్ళిపోయినాడు, వానికే తెలీదు. అంటే ప్రేమ అనేది మనిషికి మధ్య ఆకర్షణ. ఏంటది? ఆకర్షణ. ఈ ఆకర్షణ అనేది ఎలాంటిదంటే తాత్కాలికంగా దినాలు కనబడవు, గడియ కనబడదు, సమయం కనబడదు వాళ్ళకి. ఇంకా అవునా లేదా? ప్రేమించుకున్న వాళ్ళు అడగండి, తెలుస్తుంది ఆ విషయం. ప్రేమించుకున్న వాళ్ళు అడగండి, ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది. కనుక ప్రేమ అనేది చాలా గడియ కనబడదు, సమయం కనబడదు అన్నమాట వాళ్ళకి. సేమ్ అదే రీతిగా ఏం జరిగిందంటే ఇక్కడ ఆయన ఏం చేశాడంటమ్మా, అయినను 7 సంవత్సరాలు అతనికి కొద్ది దినములుగానే ఉన్నాయట. ఎలా ఉన్నాయట? ఏదో నిన్న మొన్న అయిపోయినట్లు అయిపోయిందంట. ఆమెను చూసుకుంటా గొర్రెలు కాసేకపోతాడంట, ఆమెను చూసుకుంటా. అసలు ఆమె కళ్ళు చూస్తూ ఉంటేనే దినాలన్నీ కూడా ఏమైపోతున్నాయి?
అయిపోయిందిలేండి 1 year అయిపోయింది ఇంకా అంటుంది ఆమె. ఇంకా 6 years ఉంటాయి. అంటే ఇలా ఆడుతూ పాడుతూ అంటారు చూడు, ఆ రకంగా 7 ఏళ్ళు అయిపోయేసేసాడండి. కొద్ది దినములుగా నిజంగా కుటుంబంలో కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు ఉంటే గిన ఆ ఇంట్లో నిజంగా ఎంత ఆనందం ఉంటుందో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి నిజమైన ప్రేమికులు ఉండాలి. ప్రేమించుకున్న వాళ్ళు కొంతమంది ఎట్లుంటారంటే ముందేమో ఏం చేస్తారు, నీకోసం నేను ప్రాణం ఇస్తాను, నువ్వంటే నాకు అసలు ఇంకా దిల్కే మజా అంటాడనమాట. అవునా లేదా? ఆ తర్వాత ప్రాణం తీస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ప్రాణం తీస్తాడు. ముందున్నట్లు ఉండరండి. అంటే ఈ ప్రేమలన్నీ కూడా వ్యర్థమైన ప్రేమలు. లోకములో ప్రేమలన్నీ మాయ ప్రేమలు. ప్రేమలన్నీ వ్యర్థమైన నిజంగా వ్యర్థమైన ప్రేమో కాదో నేను చూపిస్తాను తర్వాత. ఇప్పుడు రాహేలమ్మ వైపు చూసుకుంటా ఎంత బరువైనా ఎత్తుతున్నాడు. రాహేలమ్మ వైపు చూసుకుంటా కండలు ఇట్లు చూపించుకుంటా ఎత్తేస్తానంటున్నాడు. అవునా? గొర్రెలు కాసి మొత్తం అంతా కూడా ఏమవుతుంది, మన నల్లగై పిడిచినాడు బాగా. ఆఖరి పరిస్థితి ఏమైపోయింది తెలుసా? రాహేలమ్మ నేను చూపిస్తాను చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఒకసారి 30వ అధ్యాయంకి రండి. ఎంత ప్రేమించాడు అంటే ఆమె కోసము మీరు అనుకుంటారు 14 సంవత్సరాలు కొలువు చేశాడండి. ఆమె కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు తెలుసా? 7 కాదమ్మా, 14 సంవత్సరాలు. ఆమె ఎంతగా ప్రేమించి ఉంటే 14 సంవత్సరాలు ఊరికే వాళ్ళ ఇంట్లో సంబలం చేస్తారో చెప్పండి. దీని ఏమంటారు? ఊడిగమంటారు అంతే. సంబలం ఫ్రీగా చేశాడండి. 14 సంవత్సరాలండి. అంతా ఇంత కాదు, 14 సంవత్సరాలు వయసు కాలం ఆమె కోసం. చివరికి వివాహం చేసుకున్న తర్వాత అది నిజంగా ఆకర్షణ. వివాహం చేసుకున్న తర్వాత తెలిసింది ఇదంతా కూడా వ్యర్థమని. 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు, మీరు బైబిల్ నందు చూసుకోండి, వాక్యమే జీవం, మీరు బైబిల్ నందు చూసుకోండి. తన అక్కయందు ఏం పడిందంటమ్మా? అసూయపడి యాకోబునద్దుకు వచ్చి నాకు గర్భఫలం ఇవ్వు, లేని ఎడలా నేను చచ్చిపోతాను చూడు. 14 సంవత్సరాలు నా కోసం కొలువు చేసావు కదా నువ్వు, నేనంటే నీకు ఎంత ప్రేమ కదా, నాకు పిల్లలు కావాలి. మా ఎక్కకే పిల్లలు డజన్లు పుడుతున్నారు, నాకేమో పుట్టడం లేదు, నేను గొడ్రాలై ఉన్నాను, నాకు పిల్లలు కావాలి. 14 సంవత్సరాలు నా కోసం నువ్వు ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నావు, నేనంటే నీకు ఇష్టం లేదా, పిల్లలు పుట్టించువా నాకు నువ్వు అని గొడవ తీసుకుంది. అప్పుడు యాకోబు ఏమన్నాడు చూడండి, ఏమి నువ్వు ఎంతగానో ప్రేమించాను నీకోసము, 14 సంవత్సరాలు నీకోసం కొలువు చేశాను అని ఇలా అనలేదండి ఆమెని. ఏమన్నాడు చూడండి, అదిగో యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలము ఇవ్వకపోవటానికి దేవునికి ప్రతిగా ఉన్నానా. చూసారా, కోపం వచ్చేసింది. ఆకర్షణ అండి. ప్రేమలన్నీ కూడా ఏంటివి? నిజమైన ప్రేమలు కాదండి. ఈ లోకములో రాహేలమ్మను ప్రేమించి 14 సంవత్సరాల పాటు కొలువు చేసిన యాకోబు గారు చెప్తున్న మాట అండి ఇది. యాకోబు గారు భక్తి గలవారు, అంతటి వాడే 14 సంవత్సరాలు కొలువు చేసి ఒక ఆమెతో ఏమంటున్నాడు తెలుసా? కోపగించుకున్నాడట. ఎక్కడ లేని కోపం వచ్చేసిందట ఆయనకు. అవతలకి అన్నాడు, గెట్ అవుట్ అన్నాడు. ఆలోచన చేయండి ఒకసారి. అంటే కేవలం అనే ఇది ఏంటంటే ఆకర్షణ. ఏంటిది? ఈ లోకంలో ఉండేది ప్రేమ కాదు, ఆకర్షణ. నిజమైన ప్రేమ ఏంటంటే యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడు చూడు, అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ ఇంకెక్కడా ఎవరు ఇవ్వలేరు, పంచలేరు. ఒక భర్త భార్యకి ఇవ్వలేడు, భార్య భర్తకి ఇవ్వలేరు, ప్రేమికులకు కూడా ఇవ్వలేరు. అంతా మాయ. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రేమించేటప్పుడు మా జీవితం అంతా కూడా పూలబాట, మా జీవితం అంతా కూడా చాలా విమానాల్లో నడుస్తుంది అనుకుంటారు అన్నమాట ఫస్ట్లో.
పెళ్లి చేసుకుంటారు ప్రేమించుకొని. ఆ తర్వాత వాళ్ళ బాట విమానాల బాట కాదు, అంత ముళ్ళ బాట. ఆ తర్వాత వాళ్ళ జీవితం అంతా ఎలాంటి బాట తెలుసా? సైకిల్ కూడా ఉండదు ఆఖరికి, విమానాల్లో ఎక్కడైనా పోని. ఇంట్లో గొడవలు, సమాధానం లేకపోవటం, అంటే ఓన్ డిసిషన్ తీసుకోవడం వల్ల జరుగుతాయి ఇవన్నీ. ఏ ప్రేమికుడి విషయంలోనే చూసుకోండి మీరు, ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఎవరో అంటారు చాలామంది, ప్రేమికులు 99.9% ప్రేమించుకున్నవారు విడిపోవడం ఎక్కువ, గొడవలు పడడం ఎక్కువ, సమాధానం లేకపోవడం ఎక్కువ. 99.9% అండి ఎవరో ఒకరు మహానీయులు, మహానుభావులు. ఇది సత్యం. ఈ ప్రపంచము అనాలిసిస్ చేసింది, ప్రేమికుల విషయంలో అనాలిసిస్ చేసింది. ప్రపంచం చెప్పిన విషయం ఇదే, నేను చెప్పిన విషయాలు కాదు. ఎంతోమంది సైకాలజిస్టులు, సైక్రాటిస్టులు, డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవి. వచ్చిన వాళ్ళంతా ప్రేమికుల జంటే వాళ్ళ దగ్గరికి. ఈయన నా కోసం ప్రాణం ఇస్తాను అన్నాడు సార్, నన్ను పెళ్లి చేసుకునే ముందు అన్నీ వదిలేసి వచ్చినాడు సార్, ఇప్పుడు నా ప్రాణం తీస్తున్నాడు సార్ అని చెప్తారట వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇట్లాంటివి ఎన్నో ప్రపంచంలో వస్తున్నాయి. బైబిల్లో మీకు ఉదాహరణ చూపించాను. ఇకపోతే ముందుకి 29 మనం ఎక్కడున్నాము? మనం 29వ అధ్యాయంలో ఎక్కడున్నాము? 21వ వచనంలో ఉన్నాం. 7 సంవత్సరాలు కొద్ది దినములుగా అనిపించాయి. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య వద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడిగాగా. ఏమని అడిగాడు? పోయి అయిపోయి 7 సంవత్సరాలు అయిపోతేనే, ఇంకా ఈ 7 సంవత్సరాలు రేపటికి అయిపోతుంది కనుక ఈరోజు రాత్రి గంతలు వేసింటాడు. ఇంకా రేపు పెళ్లి చేసుకోవడమే నా భార్యను అంటూ ఇంక వాళ్ళిద్దరూ ఇంకా చెప్పేకి లేదులేండి. ఇంకా అయిపోయింది, 7 సంవత్సరాలు పడిపోయింది. పడిపోతేనే పరిగెత్తుకుంటే ఎవరి దగ్గరికి పోయాడు? మామ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, మామ 7 సంవత్సరాలు అయిపోయింది, ఇంక నాకు వివాహం చేసేసేయి, నా భార్య నాకు ఇచ్చేసేయి అన్నాడంటండి. లాబాను లాభం లేకుండా ఏది చేయడు కాబట్టి యాకోబనగా మోసగాడు, లాబాను మోసానికే మోసగాడు. మేనమామ అల్లుడి కంటే ఎక్కువగా తిన్నవాడు. డిగ్రీలు బాగా చదివాడు ఈయన కూడా, నిజం. డిగ్రీలు బాగా, ఒక రంగు చెప్పాలంటే లాబాను మోసగాడే, యాకోబు మోసగాడే, యాకోబు తల్లి మోసగాడు. ఆ కుటుంబం అంతా అట్లే ఉన్నట్టు చూడండి. ఆ వరుసలో ఉండేవాళ్ళు. ఏమ్మా మోసం చేయలేదమ్మా? మొదటి కుమారుని మోసం చేయలేదా రిబ్కా? భర్తను మోసం చేయలేదా? మరి వాళ్ళ అన్న కూడా మోసగాడే, కొడుకు కూడా, తను ప్రేమించే కొడుకు కూడా మోసగాడే. చూడండి లాబాను మోసగాడో లేదో ఇప్పుడు చూద్దాం. రైట్, ఏం జరిగింది? వెళ్ళాడండి, నాకు ఇచ్చేసేయి, నేను పెళ్లి చేసుకోవాలి ఈరోజు అన్నాడండి. వెంటనే లాబాను ఏం చేశాడు చూడండి, ఆ స్థలంలో ఉన్న మనుష్యులందరినీ పోగు చేసి అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేసాడండి. పెళ్లి కార్డు కొట్టేశాడు. ఇట్లా పెళ్ళి అని చెప్పేసి కొట్టేసి అందరిని పిలిపించాడు. విందు, మామూలుగా పెళ్ళి అంటే అందరిని పిలిపిస్తాం కదా, బంధువుల్ని. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పెళ్ళికి పిలిపించి విందు చేసి, రాత్రి వేళ తన కుమార్తె అయినా, తప్పు చదువుతున్నావు చూడమ్మ నువ్వు, ఆయన తప్పు చదువుతున్నా లేదా? మళ్ళీ చదవండి. తన కుమార్తె అయినా, ఏంటమ్మా మళ్ళీ తప్పు చదువుతున్నావు నువ్వు? తన కుమార్తె అయిన రాహేలును కదా ఇవ్వాల్సింది పెళ్ళికి. రాహేలు కదా వివాహం చేసుకున్నది, మళ్ళీ లే అని వచ్చింది ఎందుకు ఇక్కడ? తేడా వచ్చింది ఇక్కడ. అది కరెక్టే చదివావు, నేనేమంటాను చెప్తున్నామంట. అట్లా మోసం చేశాడని చెప్పడానికి. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను యాకోబు నద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. అంటే రాత్రి సమయంలో ఆమె ఎవరో కూడా తెలియకుండా ఆ రోజు రాత్రి ఆయన వివాహం చేసి ఇచ్చేసాడు. ఆమెకి వివాహం చేసి ఇచ్చేసాడు. చూసారా, పెద్ద కుమార్తెను తీసుకొచ్చి రాహేలుకు బదులుగా లేయమ్మను తీసుకొచ్చి అంటకట్టేశాడు. ఉదయం చూసేపటికే పక్కన ఎవరున్నారు? రాహేలమ్మ బదులుగా లేయమ్మ ఉంది. లేయమ్మ అనగా నాకు సల్లాపురంలో ఒక ఆమె గుర్తుకొస్తుంది ఎప్పుడు. అవునా? రాహేలమ్మ అనగా ఆమె సల్లాపురంలోనే ఉందిలేండి. రైట్, ఏం జరుగుతుంది ఇక్కడ?
రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటే? రాహేలు కోసమే కదా నీకు నేను కొలువు చేసింది, ఎందుకు నన్ను మోసపుచ్చితివా? నేను చూసావా, మోసం చేసేలేదమ్మా. చూసారా, నేను చిన్నదాని కొరకు కొలువు చేశాను 7 ఏళ్ళు, కనబడలే నాకు 7 ఏళ్ళు, అసలు కొద్ది దినములుగా కనబడ్డాయి. ఇప్పుడు ఏం చేసావు నువ్వు? పెద్దదాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించి నన్ను మోసం చేసావా? రాత్రికి రాత్రి నువ్వు మోసం చేసావు, నన్ను చాలా తప్పు చేసావు నువ్వు నన్ను అని చెప్పేసి మోసం చేసి వచ్చినోడు మోసం కోసం మాట్లాడుతున్నాడు. అమ్మా, మోసం చేస్తే మనకి మోసమే జరుగుతుంది అనడానికి ఇది ఉదాహరణ. నువ్వు ఎవరైనా మోసం చేసావనుకో, నీకు అదే మోసము జరుగుతుంది. మోసం చేసినోడు మోసం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎవరు మోసం చేసి వచ్చినాడు? ఈ స్టోరీ అంతా లాభంతో చెప్పింటాడా లేదా? మేనమామతో ఎందుకు వచ్చావురా నువ్వు అంటే మొత్తం టోటల్గా పేర్లు వాడిని కాడ నుంచి చెప్పుంటాడు. స్టార్టింగ్ నుంచి చెప్పింటాడు. ఇట్లా ఇట్లా మా అమ్మ, అదిగో మీ చెల్లిలే, తమ్ముడా అన్న, తమ్ముడే, ఆయన తమ్ముడు, ఈయన అన్న అవుతాడు, తమ్ముడు అవుతాడు ఆమె. మీ చెల్లెలి నన్ను ఇట్లా అన్నయ్య అక్కడికి పోయేలోపే మా నాన్న అడిగాడు, మరి మీ అమ్మ మోసం చేసి మేకలు కోసి నాకంత బట్టలేసి వేసావు, లోపల భోజనం పెట్టి చేసింది, వాడు వచ్చినాడు నన్ను చంపడానికి వచ్చినాడు, అందుకే పారిపోయి వచ్చిన. మొత్తానికి నువ్వు మోసం చేసినావు కదరా అన్నాడు లాబాను. గుర్తుపెట్టుకుని ఉన్నాడు, నీకు కూడా మోసమే చేస్తాను, నన్ను మోసపుచ్చితివా. కిందికి పై చూసింటాడు ఇట్లా ఆ మాట అనేదాలకే, నువ్వేనారా మాట్లాడేది ఆ మాట అని. అంతేనా లేదా? ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏం జరిగిందో ముందుకెళ్దాం. అమ్మా చదువుతున్నారా? ఉదయమందు ఆమెను లేయాని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివా? నేను అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదో. ఈమె యొక్క వారం సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదని చెప్పగా అన్నబడిందండి. మరొక 7 ఏళ్ళు చేయి, అప్పుడు నీకు నేనేమిస్తాను? రాహేలమ్మను కూడా నీకే ఇచ్చేస్తాను. మా దేశ మర్యాద చొప్పున పెద్ద ఇంట్లో పెట్టుకుని చిన్నదాన్ని ఇవ్వకూడదు. మర్యాద ప్రకారమే చేశాను, నేను పెద్దాన్ని ఇచ్చాను, నాదేం తప్పులేదు. నువ్వు చిన్నదాన్ని కూడా కావాలనుకుంటున్నావా? మరొక 7 సంవత్సరాలు చేయన్నాడు. కొలువు మరొక 7 సంవత్సరాలు చేయన్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం చూడండి, రాహేలు, లాబాను, యాకోబు మధ్యలో లేయా బలిపశువులా కనబడతలేదు కదమ్మా. తనకి ఇష్టం లేదు, బలవంతంగా నాన్న తోసేసాడు. చెల్లికి ఇష్టమై ఉన్న భర్తను తీసేసుకుంది. ఈమె ఎంత కోపంతో ఉంటుంది? ఎవరు? రాహేలమ్మ. ఈయనకెంత కోపం ఉంటుంది ఆమె పట్ల? ఆమెను 7 సంవత్సరాలు సరిగ్గా చూసుకొని ఉంటాడా? చెప్పండి, సరిగ్గా చూసుకొని ఉంటాడా? ప్రేమించింది ఎవరిని? మీరు చెప్పాలి అందరూ. ప్రేమించింది ఎవరిని? మరి ఇప్పుడు యాకోబును మోసగాడు, ఎవరిని? లాబానును మోసగాడుగా చూస్తున్నాడు, మేనమామనే మోసగాడుగా చూస్తున్నాడు. తర్వాత ఈమెను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదు కనుక, ఇంకా తన భార్య కాలేదు కనుక ఈమెను ద్వేషిస్తూనే ఉన్నాడు. ఆలోచన చేయండి మీరు. ఆమె ఒక బలి పశువులా అయిపోయిందండి ఆ ఇంట్లో. ఆమెకి ఏమాత్రం కూడా హక్కులే ఏమిలే, ఒక రకంగా చెప్పాలంటే ఆమెను తోసేశారు అట్లా. ఇదంతా ఎవరు చూస్తున్నాడు తెలుసా? అది దేవుడు చూస్తుంటాడు. ఇది మీరు గమనించండి జాగ్రత్తగా.
ముందుకు పోదాం, మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అమ్మా ఎన్నో వచ్చినమ్మా, చదువమ్మా. మరియు లాబాను తన దాసియగు 28 యాకోబు అలాగు చేసి ఆమె వారం సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. అంటే 14 సంవత్సరాలు చేసేసాడా? వెరీ గుడ్. మరలా ఈమెను కూడా పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు. ఈ 7 ఏండ్ల పాటు మొదటి 7 ఏండ్లు కొలువు చేసి ఎవరిని వివాహం చేసుకున్నాడు? లేయమ్మని వివాహం చేసుకున్నాడు. రెండవసారి 7 ఏండ్లు కొలువు చేసినప్పుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? రాహేలమ్మని ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే లేయా అని తెలిసిందో 7 ఏండ్ల తర్వాత మరలా 7 ఏండ్లు ఈమెనే ప్రేమిస్తున్నాడు, కానీ ఆమెను పట్టించుకోవడం లేదు. 7 ఏండ్ల పాటు ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుంది, ఎంత బాధ అనుభవించి ఉంటుంది మీరే గమనించండి. ఆడ అంటున్నాడు కదా, బైబిల్ చెప్తుంది కదా, అక్కడ ఏమని చెప్తుంది చూడండి, లేయా కంటే రాహేలును బాగుగా. అందుకే ఒక భార్య ఉండాలని దేవుడు ఊరికే చెప్పలేదండి కదమ్మా. ఇద్దరు ఉన్నారనుకో ఎట్లుంటుంది పరిస్థితి? ఎట్లుంటుందో మీరే గమనించండి. ఇంకా జుట్లు పట్టుకొని కొట్టుకుంటారో, అవునా లేదా? ఇద్దరు కలిసి చంపేస్తారో, అవునా లేదా? కాలు ఒకటి పట్టుకుని చెయ్యి ఒకటి పట్టుకుని లాగి ఏం చేస్తారో తెలియదు. నిజంగా బైబిల్లో దేవుడు ఆదాముకు ఒకటే భార్యను ఇచ్చాడు. యేసుప్రభువు వారు 19వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక భార్యే ఉండాలని చెప్పాడు. ఇద్దరుంటే ఇద్దరికి న్యాయము చేయలేము అని బైబిల్ చెప్తుంది ఇక్కడ. కానీ 7 మందిని చేసుకునేవాళ్ళు లోకంలో. చూద్దాం బైబిల్ గ్రంథం చూద్దాం. ముస్లిమ్స్ ఇకపోతే ఇక్కడికి రండి, ఏమని చెప్తుందో. మరి అతడు లేయా కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు. 31 లేయా, అదిగో లేయా ద్వేషించబడుట. అది ఇక్కడ గమనించాలమ్మా. అమ్మా స్త్రీలారా, పురుషులారా, రేపు పొద్దున వాక్యం వినేవారులారా, మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే నోరు మూసుకొని ఉండండి అంతే. ఎదురు తిరిగి ఒక్క మాట అనొద్దండి, దేవుడు చూస్తాడు. బైబిల్ చెప్తుంది. ఏమనుకోవద్దండి మీరు. ఎవరు ద్వేషించినా, ఎవరు గొప్పగా మిమ్మల్ని హింసించినా, ఈ లేయమ్మ ఒక్క మాట మాట్లాడలేదండి. మీరు ఆమె మాట్లాడినట్లు బైబిల్లో చూపించలేరమ్మా. నిన్ను హింసిస్తారు, నిన్ను ద్వేషిస్తారు, నిన్ను బాధ పెడతారు, అయినా నువ్వేం కావాలి? నోరు మూసుకొని ఉండంతే. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తే ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ చదువుదాం దాన్ని, ముందుకు పోదాము. 31 లేయా, ఎవరెవరు ద్వేషిస్తున్నారు లేయాను? ఇటు రాహేలమ్మ ద్వేషిస్తుంది, ఇటు యాకోబు కూడా ఆమె కంటే ఈమెను ప్రేమించడం లేదు కనుక ప్రేమించకపోవడం వల్ల ద్వేషం వస్తుంది అక్కడ, అవునా లేదా? అంటే భార్యాభర్తలు ఇరువురు, రాహేలమ్మ యాకోబు ఇరువురు కూడా ఆమెను ఏం చేస్తున్నారు? ఆ ద్వేషిస్తూ ఉంటే ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడమ్మా. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆమె గర్భము, ఎవరు గర్భాన్ని తెరిచాడు? లేయమ్మ గర్భాన్ని తెరిచాడు. లేయమ్మ గర్భాన్ని తెరిచాడు. చూడండి ఇక్కడ, అంటే ఫలితం ఉందా లేదా? ద్వేషింపబడితే ఏముంది? అది ఫలితం ఉందని బైబిల్ చెప్తుంది. ఫలాలు వస్తాయి, ఫలితాలు ఉన్నాయి. నిన్ను ద్వేషిస్తే ఎదురు ద్వేషించవద్దు. యేసుక్రీస్తును ద్వేషించినందుకు ఎదురు యేసుక్రీస్తు వారు ద్వేషించలేదు కనుక ఆయనకు పరలోకంలో ఉన్నతమైన సింహాసనం దొరికింది. అందరికంటే ఉన్నతమైన నామం ఆయనకు దొరికింది. అది ద్వేషించబడు. నిన్ను ఎవరు ద్వేషించినా ద్వేషించబడు. తిరిగి ద్వేషించొద్దు. తిరిగి ద్వేషిస్తే చల్లుకు చల్లైపోతుంది. ఏమైపోతుంది? అప్పుడు దేవుడు ఎంటర్ అవ్వడు. ఎవరు ఎంటర్ అవ్వరు? మీరు చూసుకుంటే నాకెందుకు అంటాడు దేవుడు. అంతే కదమ్మా, నాకెందుకు అంటాడు దేవుడు. కనుక మీరు ద్వేషించబడినప్పుడు
ద్వేషించబడండి. రంగం మీదకి దేవుని తీసుకురండి. ఎవరిని తీసుకురావాలి? దేవుని తీసుకురండి. ఏమిచ్చాడు దేవుడు? ఆమె గర్భమును దేవుడు తెరిచెను, రాహేలు గొడ్రాలై. ఎవరు ద్వేషిస్తున్నారో వారికి జీవితమే ఉండదు. గొడ్రాలు. మీరే ఆలోచన చేయండి ఎట్లుంటుంది పరిస్థితి. అంటే ఫలాలు లేని జీవితం, పైకి బోర్వలు. ఇంకా వారిని గొప్ప చేయలేడు దేవుడు. ద్వేషించబడుతుంది ఏమవుతుందంటే గొప్పగా జీవిస్తుంది. ద్వేషించబడేది. మీకు ఇంకా విషయం తెలుసమ్మా, ద్వేషించడం వలన ఈమె ఇంత టార్చర్ పెట్టడం వల్ల మీకు తెలుసా, లేయమ్మ కంటే ముందు ఎంతోమంది చనిపోయింది ఆమె. అర్థమైందా? ఇలాంటి రాహేలమ్మలో మనం నేర్చుకోవాల్సినవి, లేయమ్మలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. లేయమ్మలో మీరు ఒక్క తప్పును చూడలేరండి, కానీ ఆమె ఒక బలిపశువు అయిపోయిందండి. ఆమె ఎలా అయిపోయింది తెలుసా? బలిపశువు అండి. నాన్నగారు, ఏమే నా కుమార్తె, నిన్ను కాకుండా ఎవరు చేసుకో, నేను ఇంకా వివాహం, ఎందుకంటే జబ్బు కలదానివి కనుక మరి మీ చెల్లిని ఎలాగా ప్రేమిస్తున్నాడు, ఆమెకు బదులుగా నువ్వు వెళ్తావా అంటే సడన్గా చెప్తే, సడన్గా ఒప్పుకుందంటే మీరే ఆలోచన చేయండి అమ్మా. అసలు అతని మీద ఏమాత్రం కూడా ఒక మరిదని చూసింది, అంతేనా? ఏమవుతాడు? మరదలాగే చూసింది. నా చెల్లెలు ప్రేమిస్తుంది కదా, ఇంక వాళ్ళ మధ్యలో నేను ఎందుకు అనుకుంటుంది, అవునా లేదా? అలా అడ్డం లేకుండా తన జీవితం మీద తను చూసుకుంటా ఉన్న సమయంలో లాబాను వచ్చి సడన్గా రాత్రి అమ్మా నువ్వే పెళ్లి కూతురు అని చెప్పి అంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించేయండి. డాడీ, ఆమె కోసం కదా కొలువు చేసింది, నువ్వే కదా చెప్పావు 7 సంవత్సరాలు కొలువు చేయమని, చెల్లిని కోసం కదా, ఇదేందు బాగుండదు కదా అని చెప్పి అనింటుంది కూడా. నోరు మూసుకొనుండో, నేను చెప్పించేయి, నువ్వు నా దగ్గరే ఉంటావు, వాడు ఇక్కడే ఉంటాడు ఎన్ని రోజులైనా, ఎక్కడికి పోవడం. ఇంకా నువ్వు కూడా నేను పెళ్లి చేసుకోవడం చాలా కష్టమో, నేను ముందే కట్నం ఇవ్వలేను, నువ్వు చాలా కట్నం పోవాలి నీకోసము, ఎందుకంటే నువ్వు జబ్బుగలదానివి అని వచ్చేమో. ఎనాలిసిస్ చేద్దాం, ఒకసారి మనం పరిశోధిద్దాం. ఇంకా ఆమె ఏం చేసింది? ఆఖరికి సర్లేని తల ఉంచుకుందండి, ఒక గొర్రెలాగా తలంచుకుందండి, గొర్రెలాగా పోయిందండి, గొర్రెలాగా ఉదయం చూశాడండి. రాహేలమ్మ బదులు లేయం ఉందండి, ద్వేషించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? ఆ రోజు నుంచి 7 సంవత్సరాలు కొలువు చేసే వరకు ఒక పక్క చెల్లిని చూసినప్పుడల్లా మంటలు వేస్తుంది, అట్లే చెల్లి ఎదురైనప్పుడల్లా అక్క ఎదురుగా పచ్చిగడ్డ వేసినప్పుడు బగ్గం అంటుంది, అట్లే అంత ద్వేషిస్తుంది. ఇంకా ఈయనైతే దగ్గరికే వచ్చిండేమో, ఇంకా మీ నాయన మోసం చేసినాడు నన్ను తెలుసా అంటూ ఉంటాడేమో, చెప్పలేము, అవునా లేదా? ఇరువురు చేత ఆమె ఏమైంది? అయినా నోరు మూసుకొని, నోరు మూసుకొనుండు, దేవుడు నీ కోసమై నోరు తెరుస్తాడు. తెరిచాడా ఆమె గర్భఫలము? ద్వేషించబడడం వల్ల లేయమ్మ గర్భము తెరిచాడు, రాహేలమ్మ ద్వేషించిన ఆమె గర్భాన్ని మూసేశాడు. మూసేయబడి చూడండి. అంటే ఎవరినైనా ద్వేషిస్తే నీకు వచ్చేటివి కానీ, నీ రాబడి కానీ, నీ ఫలితం కానీ, నీ జీవితం కానీ పైకి పోదో. ఇది గుర్తుంచుకో. నీవు ద్వేషించబడి, నువ్వు అణచబడి, ఎన్నైనా నిన్ను అన్ని నువ్వు ఊరికే దేవుని వైపు చూసుకుంటూ చెప్పావనుకో, దేవునికి చెప్పావనుకో, నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతాడు. నిన్ను ద్వేషించిన వారిని అధో పాతాళానికి తొక్కేస్తాడు దేవుడు. నీ వారి ముందే నిన్ను పైకి లేపుతాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సిచ్యువేషన్స్, బైబిల్లో ఉన్న ఈ యొక్క దుష్టాంతములను మనం ఈరోజు బుద్ధి కలుగుటకై, బోధ కలుగుటకై, అవునా లేదమ్మా, చూస్తూ ఉన్నాం. ఇక పోదాం, ముందుకు పోదాం. చదువుతారా? లేయమ్మలో ఉన్న మంచి క్వాలిటీస్ని గమనించండి, రాహేలమ్మలో ఉన్న చెడు క్వాలిటీస్ని కూడా మీరు గమనించండి. ఒకే తండ్రికి పుట్టిన ఇరువురు. కమాన్. రాహేలు గొడ్రాలై ఉండిందప్ప. 32. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక. అమ్మ, ఎన్ని శ్రమలు పెట్టింటారు అమ్మా, మీరు చెప్పండి. శ్రమ అంటుంది ఆమె. అక్కడ ఏమంటుంది? ద్వేషించడమే కాదు, ఆమెను ఎన్ని శ్రమలు పెట్టారో.
ఎన్ని శ్రమలు భరించిందో పాపం 7 సంవత్సరాలు. యాకోబు కదండి, దేవుని భక్తుడు కదండి. కాదు 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 యాకోబు ఎప్పుడు దేవుడు భక్తుడవుతాడు? ఎప్పుడైతాడు? తొడగూటి మీద కొట్టినప్పుడు మరలా తిరిగి వెళ్తాడు కదా వాళ్ళ నానింటికి, అప్పుడు పేరు మారుతుంది కదా, అప్పుడైతాడు భక్తుడు. అప్పుడు వరకు ఈయన మోసగాడే, అప్పుడు వరకు ఇంకా మార్పు లేనివాడైనా. అర్థమవుతుందా? కనుక ఆమెను ఎన్ని శ్రమలు పెట్టాడో, ఎన్ని బాధలు పెట్టాడో, ఆమె చెల్లి కూడా ఆమెను ఎన్ని బాధలు పెట్టిందో, ఎన్ని శ్రమలు పెట్టిందో. లేకపోతే ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆమె అంటుంది స్వయాన, యెహోవా నా శ్రమలను చూచాడు. చూస్తాడా లేదా దేవుడు? దేవుడెవరు? చూచే దేవుడో. వినాలమ్మ మీరు, దేవుడెవరు? దేవుడు చూచే దేవుడో. నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు. మొట్టమొదటిగా ఎవరికి పేరు పిల్లలు పుట్టారంట? పిల్లలు ఎవరు పుట్టారమ్మా? ప్రేమింపబడిన దానికి కాదు, ద్వేషింపబడిన దానికి. నువ్వు ద్వేషించబడితే నీకేముంది? ఖచ్చితంగా చెప్తున్నా, ఫలితం ఉందండి. నిన్ను లోకమంతా తూ అని త్రోసివేస్తే నిన్ను దేవుడు అక్కని చేర్చుకుంటాడు, ఆయన రెక్కల కింద చేర్చుకుంటాడు. అది దేవుని దగ్గర ఉండేది. లోకమంతా నిన్ను ఆకర్షించుకుని ప్రేమిస్తే దేవుడు దూరం చేస్తాడు. కనుక ద్వేషించబడిన లేయమ్మకు మొదటి కుమారుడు పుట్టగానే ఎట్లయినా సరే ప్రేమించడం మొదలు పెడతారు, అవునా లేదా? కుమారుడు పుట్టగానే భార్యను ఎలాగైనా సరే ప్రేమించడం మొదలు పెడతారు. దగ్గరికి వస్తూ ఉంటాడు, రూబేను చూస్తూ ఉంటాడు యాకోబు, అరే చిన్నగా బాగున్నాడు, సరిగ్గా పాలివు బాపించో, మన మొదటోడు వాడు, అవునా లేదమ్మా అంటూ ఉంటాడు. ఆలోచన చేయండి ఒకసారి. ఆమె పిల్లలు పుట్టించినందుకు ఆమెను ఇంకా ప్రేమిస్తాడు. ఈమె గొడ్రాలై ఉంది కదా, పిల్లలు పుట్టిలే కదా ఇంతవరకు, ఎంత ప్రేమించినా కూడా ఆమెను పక్కన పెట్టేశాడు. ఆలోచన చేయండి. మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడి తినన్న సంగతి అదిగో. దేవుడు చూచేవాడు, దేవుడు వినేవాడు, ఈ రెండు మీరు గమనించాలి. అమ్మ దేవుడు ఎవరు? ఇప్పుడు మన అందరిని చూస్తున్నాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ చూస్తున్నాడు. దేవుడు అన్నీ కూడా వింటున్నాడు. రెండవది, ద్వేషించబడుతున్న ఆమెను చూస్తున్నాడు, ద్వేషించే వారిని చూస్తున్నాడు. ఆయన ద్వేషించబడుతున్న వారిని చూస్తున్నాడు, ద్వేషించే వారిని వింటున్నాడు కూడా. ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ మన దేవుడు వింటున్నాడు. అది మ్యాటర్. తర్వాత ఏం జరిగిందో చూడండి. సంగతి యెహోవా విన్నాడు గనక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. రెండోవాడు లేయకు పుట్టిన రెండోవాడు షిమ్యోను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదుకు ఈసారి నా పెనిమిడి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటిననుకొనెను, అందుకు అతడు లేవి అని పేరు పెట్టెను అతనికి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవా స్తుతించెను అనుకొని యూదా అని పేరు పెట్టెను, అప్పుడు ఆమె కానుపు ఉడికెను. మొత్తం ఎంతమంది? వరుసబడి 4 ఏళ్ళకి. కానీ ఆమెకు మీరే ఆలోచన చేయండి, ఆమెకు పిల్లలు లేరు. గొడ్రాలై ఉందామే, పిల్లలు లేరు. ఆలోచన చేయండి మీరు. చూసారా, ద్వేషిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో, ద్వేషింపబడితే, తృణీకరింపబడితే నీకు ఫలితాలు ఎలా ఉంటాయో గమనించు ఒకసారి. అది నీ మంచి కోసమే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ముందుకు పోదాం. 30వ అధ్యాయము 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు, నేను ద్వేషించడం కాకుండా ఇప్పుడు అసూయపడడం మొదలుపెట్టేసింది. ఏమైంది? దానికే పిల్లలు పుడుతున్నా, నాకు పిల్లలు పుట్టడం లేదు అని చెప్పేసి, నాకు గర్భఫలం. ఇప్పుడు దేవుని అడగల కదా, గర్భఫలం ఎవరిని అడగల? ఎవరి మీద కోపం వచ్చింది? యాకోబు మీద కోపము, అక్కయ్య మీద అసూయ. 4 పిల్లలు వేసుకుని ఆమె రూబేను, షిమ్యోను, లేవి, యూదా అంటుంటే ఈమెకి ఇంకా పిల్లలు పుట్టలేదు కనుక ఊరంతా వాళ్ళు ఏమంటారు తెలుసా? నిందా. ఆమెకి ఎలా ఉంది తెలుసా? నిందా. చూడండి అక్కడ 23వ వచనం, 30వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కానీ, ఎవరు? రాహేలమ్మ.
దేవుడు నా నిందను తొలగించెను. అది మ్యాటర్. అంటే ఎప్పుడో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మీరు గమనించాలి, నిందల పాలవుతుంది ఆమె. ఏమవుతుంది? ఈమెకి ఇంకా పిల్లలు పుట్టలేదంట. అందరూ ఊర్లో వాళ్ళంతా కూడా పోతూ ఇంకా గొడ్రాలు, ఇంకా పిల్లలు పుట్టలేదండి ఆమెకి అని ఊర్లో అంతా అంటూ ఉంటే ఎలా ఉంటుందండి ఆమెకి? వాళ్ళ అక్కకు చూడు నలుగురు. ఇదేం చేసుకుంటుందో, ఇది సన్నది కాదు, ఇది ఏదేదో మాట్లాడుతా. చెప్తాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంతే. ఓకేనా లేదా? అక్కడ నిందలంటే మరి ఏం నిందలు? ఇంక ఇవే కదా నిందలు. నిందలంటే దీన్ని ఏమంటారు నిందలంటే? దాన్నే నిందలు అంటారు. తిట్టే రకము, శ్రమ పెట్టే రకం, బాధ పెట్టే రకం. ఇప్పుడు నువ్వు ఆమెను బాధ పెడితే, ఆమెను శ్రమ పెడితే, ఆమెను ద్వేషించుతేవి, ఆమె మీద అసూయ పడుతుంది, అది తిరిగి నీకు రిపీట్ కావద్దేంటి? కావాలా లేదా? 100%. ఏది విత్తుతావు అది కోసుకుని తిరుగుతావు. నువ్వు ఒకరిని కొడితే నిన్ను కొట్టేవాడు కూడా ఉంటాడు. అవునా లేదా? మరి ఖచ్చితంగా ఉంటాడు. వాక్యం చూద్దాం రండి. ఏం జరిగింది ఇక్కడ? తన అక్క యందు అసూయపడి యాకోబుతో వెళ్ళి, నాకు గర్భఫలం ఇమ్ము, లేనిడలా నేను చచ్చేదానా నేను. అంటే ఆఖరికి ఏం స్థితికి వెళ్ళిపోయింది ఆమె? చూసారా? ద్వేషిస్తే ఇతరులని, అసూయపడితే ఇతరులని, చివరికి గొడ్రాలు అవడమే కాదు, చచ్చిపోయేటట్టు చేస్తాడు దేవుడు. చావాలనేటట్టు చేస్తాడు. ఆత్మహత్య చేసుకున్నట్టు చేస్తాడు దేవుడే. చివరికి ఏం చేస్తాడు? ఆమెకు చచ్చిపోవాలన్నంత విరక్తి కలిగిందంట తన మీదే తానుకు. మీరే ఆలోచన చేయండి. ఇంకా అమ్మమ్మో, నా ప్రియమైన భార్య 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు నీకోసం నేను కొలువు చేశాను, ఎందుకు సస్తావే అనలేదండి. అక్కడ ఎడం చావుపో అన్నాడు. నాకేం తెలుసు, నా దగ్గరకు వస్తున్నావు నువ్వు. ఆయన కూడా ఆఖరికి ఏమైపోయాడు? తన బుద్ధి ఏదో తెలుసుకున్నాడు. నువ్వు అందరి మీద ఇదే ద్వేషించడమే, అందరినీ అసూయపడడమే, అందరి మీద ఇది చేయడమే నీ పని. అట్లా చేయడం మంచిదా? ఏమండి, మీరు ఎవరినైనా ద్వేషించడము, అసూయపడడం చేశారనుకో, మీరు ఏం చేస్తారో తెలుసు, వాళ్ళకి మంచిగా ప్లస్ పాయింట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్లస్ పాయింట్. అది ఇప్పుడు ఇక్కడ సహస్రం ఉందనుకో, సహస్రమును ద్వేషించినాను అనుకో, నేనేం చేస్తాను తెలుసా? ఆమెకు మంచి పని చేస్తున్నాను. ఆమెకి ఏం చేస్తాను? ఆమె మీద అసూయపడుతున్నాను అనుకో, నేను ఆమెకి ఏం చేస్తున్నాను? ఆమె అన్ని దాంట్లో అట్లే పడుతూ, అన్ని దాంట్లో అట్లే ఉండే, ఎదురు మాట్లాడకుండా, ఎదురు చేయకుండా, అట్లే అనుభవించుకుంటూ పోయిందనుకో, ఏమనుకోకుండా, ఇది నా కర్మలే, ఇది నా పనిలే, ఏమోలే అనుకుంటూ దేవుని మీద ఆధారపడికి పోయిందనుకో, ఆమెకు మంచి, నాకు చెడు. నేను చెప్పేది అర్థమైందా? ఆమెకు మంచి జరుగుతుంది, నాకు చెడు జరుగుతుంది. ఆమెకు మంచి భర్త వస్తాడు. ఏంటి? నాకు ఆయుస్సు తగ్గిపోయి తొందరగా చచ్చిపోతాను. ఎందుకు? నేను చేసుకున్న పాపం అది. ఇతరుల్ని ద్వేషిస్తే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలుసా? ఇతరులను బాధ పెడితే నీ సావును నువ్వే కొని తెచ్చుకుంటావు, అంతే, వేరే ఏం లేదు. ఇంకా నీ నష్టాన్ని, నీ కష్టాన్ని, నీ బాధని, నీ శ్రమని ఇప్పుడు కాదు, ఒక టైం వస్తుంది. ఆ టైంలో మంచాన పడి తిరిగి లేయమన్నా నిన్ను లేపేవాడే ఉండడు. అప్పుడు అర్థమైతే అన్నీ. దేవుడు విడిచిపెట్టాడు. ఏం చేయడు? ఎవరినైనా మీరు ద్వేషిస్తుంటే, అసూయపడుతుంటే, ఎవరి పట్లైనా మీకు సరిపోని తత్వం ఉంటే, దయచేసి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అవన్నీ వదిలేయండి. ఒకటే చేయండి, ప్రేమించండి, మీకే ఫలితము. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చాలా ఆపోజిట్లో పోతుంది. దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన అంతా వేరుగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రైట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మొత్తానికి వెల్డింగ్ దూరమైంది. రైట్. 30వ అధ్యాయము. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా, అతడు నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా నేను. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలు కనును, అలాగున ఆమె వలన నాకు పిల్లలు కలుగుదురని తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను. ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబునకు కుమార్ని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మూర విని నాకు కుమారుని దయచేసి అనుకొని అతనికి దాను అని పేరు. అది
ఇక్కడ మూడవ ఆమె ఎంటర్ అయింది, మూడవ భార్య, దాసి భార్యగా మారిపోయింది. నంబర్ 1 లేయా, నంబర్ 2 రాహేల్, నంబర్ 3 బిల్హా. నంబర్ 3 ఈమెకు కూడా ఒక కుమారుడు, కానీ ఇంకా ఎవరికి పుట్టలేదు? నిన్న మొన్న వివాహం చేసుకున్నాక పిల్లడు పుట్టా. ఎప్పుడో వివాహం చేసి మొదటి నుంచి ప్రేమిస్తున్నాడు కదా ఆమె ఇంకా పిల్లలే. దరిదాపులుగా సంవత్సరాలు తరబడుతూ ఉంది, ఇంకా పిల్లలు కాలే. మరలా ఏం జరిగిందో చూడండి. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు రెండవ కుమారుని గనెను. 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిందనుకొని అతనికి నఫ్తలి అని పేరు పెట్టాను. లేయమ్మకి ఎంతమంది? రాహేలు దాసి అయిన బిల్హాకి ఎంతమంది? మొత్తం ఎంతమంది అయ్యారు యాకోబుకు పిల్లలు? 6 మంది అయ్యారు. చూడండి, ముందుకు పోదాం. లేయా తనకు కానపు ఉడుకుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భారీగా ఇచ్చాను. ఆమె కూడా ఏం చేసింది? తన దగ్గర ఒక దాసి ఉంది కదా, నీవు కూడా నా భర్తను వివాహం చేసుకోవాలి, భారీగా వెళ్ళు అని చెప్పేసి చెప్పగానే ఆమె భారీగా వెళ్ళింది. ఇప్పుడు దాసి అయిన జిల్పా యాకోబును కుమారి కనగా లేయా ఇది అదృశ్యమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టాను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండో కుమారి కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేర్ అని పేరు పెట్టాను అని రాబడించండి. ఇప్పుడు రాహేలు దాసికిద్దరు, లేయమ్మ దాసికిద్దరు, మొత్తం టోటల్గా 8 మంది అయిపోయారు. అందరూ కూడా యాకోబుకే పుట్టారు. అది ముఖ్యం. ఎవరికి పుట్టారు? యాకోబు పుట్టారు. 8 మంది అండి. మొత్తం ఎంతమంది? ఈయనకు 12 మంది కదా, ఇంకెంతమంది రావాలా? 4 రావాలని చెప్పండి లైన్లోకి. ఎంతమంది రావాలా? వెరీ గుడ్. ఆ తర్వాత ఏం జరిగిందో మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లో కొని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకునిటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లు తీసుకుందువా అని చెప్పాను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లు నిమిత్తం అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలం ముందు యాకోబు పొలంలో నుండి వచ్చినప్పుడు లేయా అతను ఎదుర్కొని పోయి నువ్వు నా ఎద్దుకు రావలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. అప్పుడు కాబట్టి ఆ రాత్రి ఆమెతో శయనించను. దేవుడు లేయా మనవి నేను గనుక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుని లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిన అనుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టింది. ఇస్సాకారు అని పేరు పెట్టింది. లేయా మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కానీ అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసిను, నా పెనిమిటికి 6 కుమారులు కానీ ఉన్నాను గనక అతడికి నాతో కాపురం చేయననుకుని అతనికి జబూలూను అని పేరు పెట్టింది. జబూలూను అని పేరు పెట్టింది. మొత్తం ఎంతమంది అమ్మ లేయమ్మకి? ఇప్పుడు అందరూ చెప్పాలా. లేయమ్మకి 6 మంది, రాహేలమ్మ దాసికి ఎంతమంది, లేయమ్మ దాసికి ఎంతమంది, మొత్తం ఎంతమంది? 10 మంది అయ్యి. ఎంతమంది అయ్యి? మొత్తం 10 మంది అయ్యి. 6, 2, 2, 10. ఓకేనా? ఇంకా ఎవరికి పుట్టలేదు ఇప్పుడు? ఇంకా రాహేలం పుట్టలేదు. చూడండి, చూసారా? ద్వేషిస్తే అసూయ పడితే నేను ఒకటే చెప్తాను, పిల్లలారా మీరు ద్వేషించబడండి, మీరు అసూయ పట్టుకోవద్దండి, మీరు అనుకోగలిగి ఉండండి. ఈరోజు మీ జీవితం బాధలు కష్టాలు ఉండొచ్చేమో కానీ ఒకరోజు మీ జీవితంలో పూల బాటలు ఉంటాయి. మీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. నిజం చెప్తున్నాను. ఎవరైతే కష్టాల గుండా, బాధల గుండా, హింసల గుండా వస్తారో, శ్రమల గుండా వస్తారో వాళ్ళ జీవితాన్ని దేవుడు గొప్పగా మారుస్తాడండి. ఎందుకంటే యాకోబు పత్రికలో, హెబ్రీ పత్రిక ఓ మాట రాయబడింది చూస్తారా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చదువుతారా తొందరగా?
మనకు శిక్షకులై అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? శిక్షకులు అంటే మనం ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి నేర్పిస్తారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. ఇక్కడ చూడాలన్నా, ఆత్మలకు తండ్రి అయినా మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. శిక్షిస్తారు కానీ పొందవలనని. అంటే తల్లిదండ్రులు ఎన్ని రోజులండి ఎవరినైనా పిల్లల్ని శిక్షణలో పెంచుతారు? వారికి వివాహం అయ్యేదాకా, వారు ఒక మార్గంలో వెళ్ళేదాకా. అంతవరకు ఏం చేయాలి? వాళ్ళని ఒక కుమ్మరి తనకిష్టమైన రూపాన్ని తయారు చేసినట్టుగా ఆ మట్టిని వాళ్ళు తయారు చేయడం. ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండకూడదమ్మా, ఇలా బతకాలమ్మా, ఇలా మాట్లాడాలమ్మా, ఇలా ఉండకూడదమ్మా అని చిన్నప్పుడు నేర్పిస్తేనే కదా రేపొద్దున వాళ్ళు భర్త ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎట్లా ప్రవర్తిస్తారో అట్లే ప్రవర్తించడానికి వాళ్ళు ఏం చేస్తారు? మన మాదిరి బుజ్జమ్మ ఏం కాదమ్మా, అలమ్మ బుడమ్మ, సామాన్లు కడిగిపోయినా ఏం కాదమ్మా, బట్టలు ఉతుకుపోయినా ఏం కాదమ్మా, నువ్వు రాత్రంతా పడుకున్నా పొద్దునంతా పడుకున్నా ఏం కాదమ్మా అని మనం అంటాం. కానీ అక్కడికి పోయిన తర్వాత ఇక్కడే అలవాటు అన్నీ నేర్చుకుంటే అక్కడికి పోతే ఆటోమేటిక్గా పనులు చేస్తాయి చేతులు కాళ్ళు. శిక్షకులుగా తల్లిదండ్రులు కొన్ని రోజులు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా పనులు చేస్తారు. అవునా లేదా? ఇక్కడే నేర్పించకపోతే వీళ్ళకి భోజనం చేసేది, అన్నం చేసేది, అన్నం పెట్టేది, లేకపోతే వంట చేసేది, లేకపోతే కసునుకేది, సామాన్లు కడిగేది, బట్టలు ఉతికేది నేర్పించకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మంచాల మీద పడుకుంటే వాడు వచ్చి ఏం చేస్తాడు? బెడ్తో కొడతాడు. ఎవరితో కొడతాడు? అది ఇక్కడ ఉన్నట్లు ఉండదు కదా, అంతా ముళ్ళబాట అవుతుంది అది. కనుక శ్రమలు ఇక్కడ కొన్ని రోజులు అనుభవించండి, బాధలు ఇక్కడ రోజులు అనుభవించండి, అక్కడ మీకు మంచి జీవితం దొరుకుతుంది. చెప్పకపోయినా చేస్తుంది నా భార్య, కష్టపడుతుంది, ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ చేసేస్తుంది. ఎట్లా చేస్తావు? అక్కడ నేర్చుకున్నావు కనుక చేస్తావు, అక్కడ శ్రమ పడ్డబడ్డావు కనుక చేస్తావు. అక్కడ లగ్జరీ అంటే ఇక్కడ లగ్జరీ రాదు. నువ్వు వెళ్ళే దగ్గర లగ్జరీ ఉండదు. ఎట్లా అంటూ వడతాడు? అవునా లేదా? చెప్పలేం జీవితం అంటే. రైట్ అమ్మ చదవండి తర్వాత. అదిగో తల్లిదండ్రులు కూడా ఎవరి మేలు కోసము? పిల్లల మేలు కోసమే శిక్షిస్తాం మనం. దేవుడు కూడా మన మేలు కోసమే ఏం చేస్తాడు? మనల్ని శిక్షిస్తున్నాడు. నాయన ఇది మంచిది కాదు, ఆధారం మంచిది కాదు, ఇదారు మంచిది కాదని మనల్ని కొడతా ఉంటాడు ఏదో రకంగా. కొట్టి ఏం చేస్తాడు? నువ్వు వెళ్తున్న రూట్ మంచిది కాదు, నీకు కడుపు పెడతాడేమో, నీకు తలనొప్పి పెడతాడేమో, నీకు జ్వరం పెడతాడేమో, నీకు కాళ్ళు వేయించుతాడేమో, చేతులు వేయించుతాడేమో, మాకు తెలీదు. అవునా కదా? ఇది మంచిది కాదని చెప్తాడు. ఏమంటే 3 రాత్రింబగల్లో ఏది తిమింగలం గర్భంలో ఎవరు ఉంచాడు దేవుడు? అది పెద్ద శిక్షనే కాదు, అది శిక్షణ కాదా? అది 3 రోజులు ఏం లేదమ్మా ఆయనకు లోపల? అన్నం లేదు, భోజనం లేదు, ఇంకా ఏం లేవు, వాటర్ లేవు, ఉపవాస ప్రార్థన, కడుపులో మంట, ఇంకో రకంగా మరణ భయం. ఏంటి ఇది? ఎప్పుడు మింగేస్తుందో నన్ను అంటే అక్కడి నుంచి మళ్ళీ వేరే దాంట్లోకి తీసుకెళ్ళాలా? స్టాకేజ్ ఉంటుందంటండి తిమింగలానికి. లోపల ఏముంటుందంటే పెద్ద చేపలకి ఆల్రెడీ స్టాకేజ్ అంటారు, లోపల పెట్టుకుంటుందంట. అది లోపల పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ నోట్లోకి తీసుకొని నమలేసి మళ్ళీ లోపల పంపిస్తుంది సైడ్కి. అంటే ఈయన ఏ దాంట్లోకి తీసుకెళ్ళిపోయింది? అది స్టాకేజ్ ఏరియాలోకి తీసుకెళ్ళింది. మళ్ళీ నోట్లోకి తీసుకొని అక్కడ నమలేసి సైడ్లోకి తీసుకోవాలి, జీర్ణాశయంలోకి. రెడీగా ఉన్నాడు ఈయన. కానీ దేవుడు ఏం చేశాడు? అది అంటే నువ్వు పండ్ల కింద పడ్డానికి రెడీగా ఉన్నావు. జాగ్రత్త. కాపాడబడాలంటే ఇప్పుడు జాగ్రత్త పడు, ఇప్పుడు జాగ్రత్త పడు. జాగ్రత్త. ప్రమాదంలో ఉన్నావు, నువ్వు ప్రమాదం కింద ఉన్నావు రెడీగా. ఫ్యాన్ పడడానికి రెడీగా నేను ఎత్తి మీద ఉందన్నమాట ఆల్రెడీ. నువ్వేం చేయాలి ఇప్పుడు? తప్పించుకోవాలా. చదవండి అమ్మా. శిక్ష ఏం చేస్తున్నాడంట? మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మనకు ప్రస్తుత కాలంలో సమస్త శిక్షణయు ఎలా కనబడతాయంటే, అయ్యో ఆయనకెళ్ళి చెప్తాడు మన ఆయన, మా అమ్మ ఆయనకేమో ఇబ్బంది పెడతారు, అవి చేయమంటారు, ఇవి చేయమంటారు. ప్రస్తుతం ఎలా ఉంటుందంటే యవ్వన కాలంలో బాధగా ఉంటుందంట, వాళ్ళకి దుఃఖంగా ఉంటుందంట. సంతోషకరంగా ఉండదు. మళ్ళీ
ఆయనను దాని యందు రోజు అభ్యాసం పొందావనుకో, అర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులు చేయడం మొదలు పెట్టావనుకో, అది నీకు ఏమవుతుందంటే మంచి భవిష్యత్తుని ఇస్తుందట. ఏమిస్తుంది? మంచి భవిష్యత్తుని ఇస్తుంది. అది మంచి ఫలితం వస్తుంది. చెప్పండి, చదవండి అమ్మా. బలపరచుడి, అది ఇది మ్యాటర్ అర్థమైందమ్మా. కనుక మంచి రోజులు ఇప్పుడు ఆమెకు ప్రస్తుత కాలమేమో ఆమెకు అన్ని దుఃఖ దినాలే కదా, ఆమెకు అన్ని కష్టమే కదా. కానీ మంచి దినాలు ఆమెకు భవిష్యత్తులో ఆమెకు మంచి దినాలే వచ్చాయి. అన్నీ ఏమొచ్చాయి? మంచి దినాలే వచ్చాయి. రైట్, ముందుకు పోదాం. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? 30వ అధ్యాయము. పుత్రదాత వృక్ష పళ్ళు అంటే ఈ ఫలాలు తింటేగినండి, ఈ చెట్టు ఫలాలు తింటే పిల్లలు చూడాలా, పిల్లలు పుడతారండి. ఇప్పటికి కూడా వీటిని పుత్రదాత వృక్ష ఫలములు ఇంట్లో నెట్ల కొట్టండి, వస్తాయి. వీటిని తింటే పిల్లలు పుడతారు, అది పుత్రులే పుడతారు. పుత్రదాత పుత్రుని దానం చేస్తుంది ఆ ఫలాలు తినిందనమాట అక్కడ. కనుక ఆ ఫలాలు తింటే పుత్రదాత వృక్ష ఫలాలు పిల్లలు పుడతారు. ఇది బైబిల్లోనే ఉంది, సైన్స్ బైబిల్లో ఉంది. రైట్, కమాన్ ముందుకు పోదాం. 21 కదమ్మా, 21. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనాను పేరు పెట్టెను. ఎంతమంది అమ్మ? మొత్తము 6 మంది మగపిల్లలు, 7వది ఆడపాప దీనా. ఈ దీనా కోసం మనం నెక్స్ట్ చూద్దాం. దీనత్వం లేని దీనా ఈమె ఎవరు? తర్వాత చూద్దాం ఇంకా. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని, చూసారా, ఆమెకు 6 మంది పుట్టేదాకా, దాసీలకు పుట్టేదాకా ఇద్దరు లాస్ట్లో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి బాగునండి. అందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడు యాకోబు? ఎవరి కోసం వచ్చాడు అక్కడికి? ఆమె కోసమే 14 ఏళ్ళు కోలో చేస్తే ఆమెను దేవుడు ఎక్కడ పెట్టాడు? దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందమ్మా? దేవుడు ఎక్కడ పెట్టాడు? ఎక్కడ తిరుగో. నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో, నేను ఫస్ట్లో పెట్టాడు, లాస్ట్లో పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ పెడతాడు? లాస్ట్లో పెడతాడు. కనుక ఏం చేశాడు దేవుడు? లాస్ట్లో పెట్టేశాడు. ఎంతగా ప్రేమించాడు అంటే 7 ఏళ్ళు కనపడలే. ఎంతగా ప్రేమించాడంటే 14 ఏళ్ళు కూడా అసలు పిల్లలే పుట్టకుండా చేసేసాడు. అక్కడ అక్కకి పుట్టారు, దాసులకు కూడా, దాసీమణులకు కూడా పుట్టారు. ఈయనకి ఇంకా పిల్లలు. అది మన మకురే, మన కువ్వే, మనకున్న అహంకారమే మనకు ఫలితాలు లేకుండా చేసేస్తాయి. అర్థమైందమ్మా? అది అక్కడికి ఆమె ఇన్ని రోజుల నుంచి ఏం పొందుతూ వస్తుంది? నింద, బాధలు, గొడ్రాలు అనుకుంటూనే ఉన్నారు. ఒకవేళ ఆ ముందంటే కూడా గొడవకొచ్చే రకము వెనకాలని ఉంటారు. అవునా లేదా? భర్త మీదకి లేచింది ఆమె. ఆలోచన చేయండి. అప్పుడు ఆయన గర్భవతి అయి కుమార్ని కని దేవుడు నా నిందను తొలగించననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయనగా అనుకొని అతనికి యోసేపు అని పేరు. ఒకే ఒక కుమారుడు పుట్టాడు చూడండి ఆమెకి. ఎవరు అని పేరు? యోసేపు. ఇక్కడితో ఈ చాప్టర్ క్లోజ్. అర్థమైందా? ముందుకు పోదాం. 31వ అధ్యాయము 14వ వచనం. 31వ అధ్యాయము 14వ వచనం. అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచలేదా? అతడు మమ్మును అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తోసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదే ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లే చేయుదుమని అతనికి ఉత్తరమియగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద అంతను 10 తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయేను.
ఇది అసలైన విషయం. లాబాను తన గొర్రె బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా, ఈ విషయం వాళ్ళకి తెలియదు, లాబానుకు తెలియదు. రాహేలు తన తండ్రి ఇంట ఉన్న గృహదేవతలను అంటే విగ్రహాలను దొంగలించింది. ఈమె పనులన్నిట్లో ఉంటాయి రాహేలమ్మ. అర్థమవుతుందా? రాహేలమ్మ గారు ఫస్ట్ ఏం చేశారు? అక్కంది వేషించారు, అవునా లేదా? ఆ తర్వాత భర్త మీదకే లేచింది. ఆ తర్వాత ఆమె గొడ్రాలుగా నిలబడిపోయింది. ఆ తర్వాత ఆమె పిల్లలను కనింది. ఎవరు? చిట్ట చివరిలో ఒకరిని కనింది. ఎవరు ఆమె? ఎవరిని కనింది ఆమె? యోసేపు. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రత్యక్షమై, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి మీ నాన్న ఉన్న ఊరుంది కదా ఇస్సాకు దగ్గరికి నువ్వు బయలుదేరని చెప్పాడు. బయలుదేరనగానే వెంటనే దేవుడు చెప్పగానే స్వప్నంలో ఈయన ఏం చేశాడు తెలుసా? మనం బయలుదేరాలి అన్నాడు. ఆ టైంలో ఎవరు లేడు తెలుసా ఇంట్లో? బొచ్చు కత్తిరించడానికి లాబాను మేనమామ వేరే ఊరికి వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళాడు. ఆ టైంలో వీళ్ళు అన్నీ సర్దుబాటు చేసుకున్నారు, చెప్పా పెట్టుకోకుండా వీళ్ళు బయలుదేరారు. ఆ టైంలో ఈమె తన ఇంట్లో, వీరు విగ్రహారాధికులు కదండి అంతకుముందు నుంచి, లాబాను యొక్క కూతుర్లు అందరూ ఎవరు? విగ్రహారాధికులండి. విగ్రహాలు దొంగలించి సంచిలో వేసుకుంది. అంటే ఇంక ఈమెకు నిజదేవుని కోసం 20 ఏళ్ళైనా కూడా తన భర్త జాళ్ళలోకి రాలేదు. ఇంకా లేయమగలేజుడి స్వభావం. అర్థమవుతుందా? ఈమె మరణానికి అన్ని దారులు కూడా దగ్గర అవుతున్నాయి. ఉచ్చులు ఏమవుతున్నాయి తెలుసా? బిగించుకుంటున్నాయి. ఈ మరణానికి ఉచ్చు బిగించుకుంటుంది అంటారు కదా, గింజల కోసం వస్తాయి చూడండి, అక్కడ ఏం వేసింటారు? ఉరి. అలా వెంటనే అందులోకి అడుగు పెట్టి పోయేదలకే పట్టేసుకుంటుంది. అంటే బిగించుకుంటున్నాయి. అవి ద్వేషిస్తుంది, అసూయపడుతుంది, కోప్పడుతుంది, నాకు మించింది లేదనుకుంటుంది. ఆఖరికి తన ఇంట్లో ఉన్న గృహదేవతను దొంగిలించింది. ఎందుకు? దేవుని మీద వాళ్ళకి ఆమెకి ఇష్టం ఉంటేనే కదా దొంగిలించేది. భక్తి కలిగి ఉన్నట్టుంది ఏదో. ఇంకా గృహదేవతలను దొంగిలించింది, సంచిలో పెట్టేసింది, ఒంటెల మీద ఎక్కించింది, పారిపోయారు. ఎక్కడికి? 7 దినములంత దూరం పరిగెత్తారంట దాదాపుగా. ఈలోగా ఎవరు వచ్చారు? అమ్మా, గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్న లాబాను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, ఏడ్రా ఊడు కనబట్టలేదు, గొర్రెలు కనబట్టలేదు అన్నాడు. చెప్పారు అప్పుడు అక్కడ ఉన్నోళ్ళంతా. ఆరిపోయాడు వాళ్ళు ఊరుకోడు. నేను అనుకోలేదు ఇట్లా 20 ఏళ్ళకి నా వాళ్ళందరిని తీసుకొని పరారావాడు, ఎక్కడికి పోతాడు వాడు అని తనతో కూడా కొంతమందిని తీసుకొని బయలుదేరాడు. వాళ్ళు నిదానంగా పోతూ ఉంటారు కదా, ఎందుకంటే గొర్రెలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. వీళ్ళు మామూలుగా వచ్చేసారు, పట్టేసుకుంటే ఆడు గొడవ, ఫైటింగ్. ఇంకా ఏం చెప్పకుండా వస్తావా నువ్వు? నీకు అంత పోవాలంటే నాతో చెప్పొచ్చు కదా అని చెప్పేసి గొడవ. చూడండి ఎక్కడికి పోతుంది ఇది. ముందుకు పోదాం. 31:30 నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడవై వెళ్ళగోరినెడలా వెళ్ళుము, నా దేవతలు ఏలా దొంగలించితివి. గొడవ, అసలైన గొడవ ఆడ స్టార్ట్ అయింది. వెళ్ళు, నీకు ఇష్టం వస్తే మీ ఇంటి మీద 20 ఏళ్ళు అయింది కదా, ఏమో మీ నాయన చూడాలనుకుంటున్నావు, మీ ఊరు చూడాలనుకుంటున్నావు, పో. అంత వాంచ ఇష్టం కలిగితే పో, ఎవరొద్దన్నారు. నా దేవతలు ఎందుకు దొంగిలించినావు? గొడవ. ఎక్కడ? అడవిలో గొడవ పడ్డారు వీళ్ళు. కానీ దేవతలు ఆయన ఎందుకు దొంగిలిస్తాడు? అది నా దేవతలు. అప్పుడు యాకోబు, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలు తీసుకుని పోదువు అనుకుని భయపడితేని, ఎవని యొద్ద నీ దేవతలు కనబడను వారు బ్రతకకూడదు అనేసాడండి ఆయన. ఏమన్నాడు? ఒకవేళ నా ఇంట్లో ఎవరైనా సరే, 4 ఉన్నారు, భార్యలు పిల్లలు ఉన్నారు, నేనున్నాను, నా పనివారు ఉన్నారు, ఎవరి దగ్గర నీ గృహదేవతలు కనబడతాయో వారు ఇంకా చచ్చిపోయినట్లే అనేసాడండి. ఆ మాట అనేపాటికే ఆ మాట జరిగిందండి. ఆఖరికి ఆయన అన్నేసాడు అంతే. గృహదేవతలు నాకెందుకు? నేను నిజదేవుడిని నమ్ముకున్నాను, నీ గృహదేవతలు నాకెందుకు? ఎవడు తీసుకున్నాడో వాడు చచ్చిపోను కాక అనేసాడండి అంతే. నీవు నా యొద్ద ఉన్న వాటిని మన బంధువులు ఎదుట వెతికి నీ దాన్ని తీసుకుని పోమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగలని యాకోబునకు తెలియదు. భర్తకు కూడా తెలియకుండా దొంగలించేసిందండి. చూసారా? కొన్ని పనులు భర్తలు తెలియకుండానే చేసేస్తాము, తర్వాత అవన్నీ ఏమవుతాయి? ఇట్టనే అవుతాయి. చేయొద్దండి ఆ పనిలో. అర్థమైందా? భర్తకని చెప్పాలి కదా, నేను ఇట్లా దొంగలిస్తున్నాను, నాకు ఇష్టమో అని చెప్పేసి చెప్పలేదండి.
ఏమీ చెప్పకుండా ఏం చేసేసింది, ఎవరికి తెలియకుండా చేసేసిందండి అమ్మ. అసలు ఈ రాహేలమ్మని చూస్తుంటే పేరు మంచిది కనపడుతుంది, కానీ పరిస్థితులన్నీ కూడా తేడా కనపడుతుందిలే కొంచెము అమ్మా. పరిస్థితులను తేడా కనపడుతుందిలే. ఏమివి మనకేం నేర్పిస్తుంది? ఏమి ఇట్లా ఉండకూడదని నేర్పిస్తుంది, నా అలా ఉండకూడదని నేర్పిస్తుంది. లాబాను యాకోబు గుడారంలోకి లేయా గుడారంలోనికి, ఇద్దరు దాసి గుడారంలోకి వెళ్ళిన కానీ అతనికి ఏం దొరకలేదు. తర్వాత లేయా గుడారంలోని బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళాడు. రాహేలు ఆ విగ్రహములు తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండిన కాగా లాబాను ఆ గుడారం అంతటా తడిమి చూడగా వాటికి దొరకలేదట. వంటి మీద పెట్టేసి ఆ వంటి మీద ఆమె కూర్చొనేసింది, కింద పెట్టేసి దాని కింద కూర్చుంది, దాని మీద కూర్చుంది, దొరకకుండా కూర్చుంది. అన్నీ వెతికాడండి, ఎక్కడ దొరకలేదండి. వచ్చాడండి ఇప్పుడు రాహేలమ్మ దగ్గరికి. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను డాడీ. గృహదేవత ఏమన్నా దొంగిలించావా? ఇది లే అన్నాడు అనమాట. ఏమన్నాడు? ఏమని చూడండి, అన్ని అబద్ధాలే. దొంగతనం చేసిందాక మరి అబద్ధాలు చెప్పు, నేను చెప్తా చెప్పు. ఏమని తెలుసా? నేను కడగానున్నాను అంటే అర్థం ఏంటి? నేను డేట్ అయింది నాకు అని చెప్పిందండి. అంటే ముట్టురమ్మట వాళ్ళు, తాకరప్పట్లో. చూసారు, దొంగతనం చేస్తే ఒకటి ఏం చేయాలా? నాకు ఋతుచక్రం అయ్యింది, ఏమంటుందని నెలకోసారి అవుతారు కదా, నెలసరి అయ్యింది అని చెప్పగానే దగ్గర కూడా రాలే. నమ్మాడు, కూతురు కదా, ఇంత నమ్మక ద్రోహం చేస్తుంది ఎక్కడ అనుకున్నాడు? అంతే కదా. ఒక రంగు చెప్పాలంటే యాకోబు మోసగాడే, వాళ్ళ అమ్మ మోసమే, ఎవరు రిబ్కా మోసమే, ఈయన మోసమే, కూతురు మోసమే. పాపం అమాయకురాలు కనబడుతుంది లేయమ్మనే నాకు. ఎవరు? పాపం చాలా మంచిది కనబడుతుందండి, చాలా మంచిగా కనబడుతుంది. లేయమ్మ పాత్ర అసలు ఎక్కడ కూడా మీకు ఎక్కడైనా ద్వేషం కానీ ఇంకోటి కానీ, యోసేపు పుట్టినప్పుడు ఏమైనా ద్వేషపడిందా ఆమె? దీనికి పుట్రే నన్ను ద్వేషించినందుకు అని అనిందా? పాపం పుట్టి అనుకుంది. మంచి మనసు అండి. ఇలాంటి మంచి మనసు ఉన్న భార్య దొరికితేగిన దేవునికి మహిమ కలుగునుగా. సంతోషం. అసలు లేయమ్మ ఉందా లేదా అన్నట్టు కూడా ఉందండి అక్కడ. అంత పంచాయతీ అంతా కూడా, హడావుడంతా కూడా, గలాటంతా కూడా ఎవడుతుంది? అంత రగడరగడే ఉందండి ఏమిది కదా. మొత్తం ఆమెదే కనబడుతుంది అంత వ్యవహారం. రైట్, ముందుకు పోదాం. 34. రాహేలు ఆ విగ్రహములు తీసుకొని వంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అంతటను తడివి చూచి నప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పాను. అతడంత వెదికిన ఆ విగ్రహములు దొరకలేదు. తన విగ్రహాల కోసం వచ్చాడు, అవి దొరకలేదు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు చూడండి. కనీసం అప్పుడైనా ఆమె ఏం చేయాలో తెలుసా? తప్పయింది డాడీ, తీసుకొచ్చాను నాకు ఇష్టంగా ఉండి అని అంటే సర్లేమ్మ తీసుకుపోని ఉండేవాడు. అంతేనా లేదా? అవి దాచిపెట్టేసింది, దాని మీద కూర్చుంది, నాకు తెలియదని చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది. ఆ విగ్రహాలు ఏమయ్యాయి? ఇప్పుడు ఆమెకు ఊరిగా మారాయి. 35:16 వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు, ఆమె గర్భవతి. గమనించాలి, ఆమె ఏమై ఉంది? గర్భవతి అమ్మ. కడగా మనం ఉన్న ఎట్లా చెప్తుందమ్మా, ఎట్లా విన్నాడమ్మా? మీరు చెప్పాలా? పాపం అన్ని మోసాలే కదా. 9 నెలల పాటు కడగా ఎట్లా అవుతారండి గర్భవతి అయినప్పుడు? అవుతారా? నాకు తెలియకుండా అడుగుతాను నేను. అన్ని మోసాలే కదా, ఇటు చేయకూడదు కదా. ఎన్ని మోసాలు చేస్తుంది చూడండి అమ్మాయి. పోతూనే గర్భం ఏమైంది? ఇప్పుడు పిల్లలు కనుతుంది. మళ్ళీ బిన్నేమైనా పుడతాడు ఇప్పుడు. ఎవరు? చూడండి అక్కడ. ఏమో వాళ్ళు సంవత్సరం అంతా పోలేదు కదా, 3 సంవత్సరాలు పోలేదు కదా అక్కడికి. మరి ఎంత అబద్ధాలు. రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడిను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాన ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుని కనని చెప్పాను. ఆమె మృతి పొందెను.
ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అని పెట్టెను. అయితే తండ్రి బెన్యామీను అని పేరు పెట్టాడు. అయిపోయింది రాహేలమ్మ పని. ఇంటికి కూడా చేరలేదండి. రాహేలమ్మ ద్వేషించింది, అసూయపడింది, దొంగతనం చేసింది, అబద్ధం ఆడింది, మరణం వచ్చిందండి. ఎలా ముగిసింది చూడండి ఈమె యొక్క జీవిత చిత్రం. అతి చిన్న కాలంలో, అతి చిన్న జీవితం. పెళ్లి చేసుకున్న మహా అయితే 14 ఏళ్ళు పెళ్లి చేసుకుంటే ఇంకా ఆమెతో ఎన్ని రోజులు ఉంటాడండి? 6 ఏళ్ళే కదా, 20 ఏళ్ళు అంటే 6 ఏళ్ళలోపే 14 ఏళ్ళ ముచ్చట, ప్రేమ ముచ్చట 6 ఏళ్ళలోపే ఏమైపోయింది? ఇంకా యోసేపు చిన్నవాడు, బెన్యామీను అప్పటికే పుట్టాడు, వాడికి పాలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు తల్లి ఇరువురిని వదిలేసి వెళ్ళిపోయింది. తల్లి లేని యోసేపు, తల్లి లేని బెన్యామీను, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూడండి. తర్వాత లేయమ్మ చూసుకుంటుందో లేకపోతే చూసుకోలేదో, ఈ దాసీలు చూసుకుంటారో చూసుకోలేదో మీరే ఆలోచన చేయండి. వీళ్ళని ఎంత హీనంగా చూసింటారో, వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టింటారో మీరే ఆలోచన చేయండి. తల్లి చేసిన జీవితము ప్రాణానే కోల్పోయింది, లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకండి? ఎక్కువగా ప్రేమింపబడితే కూడా కష్టమేనండి, అది దూరం అవుతుంది. అది పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయింది. చాలా విషాదకరంగా మారిపోయిందండి జీవితం. రండి 19 అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడిను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. అంటే ఆఖరికి వాళ్ళ కుటుంబము పితరుల యొక్క సమాధుల్లోకి, అబ్రహాం గారు, సారమ్మ వీళ్ళంతా పాతి పెట్టబడిన స్థలం ఉంది కదా, ఇస్సాకు వీళ్ళంతా అక్కడ కూడా రాలేదండి ఆమె సమాధి. రోడ్లోనే పాతి పెట్టేశారండి. ఎక్కడో వస్తూనే కానిపోయింది రోడ్లో, ఇంకా మధ్యలోనే పాతి పెట్టేశారు. సరిగ్గా పాతి పెట్టబడిన స్థలం, ప్లేస్ కూడా సరిగ్గా లేదండి ఆమెది. ఎలా అంతమైపోయింది చూడండి రాహేలమ్మ జీవితము. మనకి ఇదంతా కూడా గుణపాఠం అవ్వాలి. రాహేలమ్మ జీవితం ఎలా మారిపోయిందో 35వ అధ్యాయము 16 నుంచి చూసాం కదా. 49 ఒకటే వచనం, ఒకే నిమిషం అంతే. 49:31 ఆదికాండము 49:31. అక్కడనే వారు అబ్రహామును అతని భార్యైన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్యని రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే అదిగా ఏం రాహేలమ్మ మీద మరి లేదు. పితరుల సమాధులకు వచ్చిందండి, వాళ్ళ పితరుల సమాధుల్లోకి వచ్చింది చూడండి. అంటే లేయమ్మ చాలా రోజులు బ్రతికింది. ఏదైతే ద్వేషింపబడిందో, ఏదైతే అసూయ చేయబడిందో, ఏదైతే శ్రమల పాలైందో, ఏదైతే అని అనిపించుకుందో, ఆమె జీవితం అలా పైకి వెళ్ళిపోయిందండి. అక్క జీవితమే ఎక్కువ రోజులు బతికింది, చెల్లమ్మ ముందే వెళ్ళిపోయింది. ఇవన్నీ పాఠాలు మనకి ఏం నేర్పిస్తే మీరే అర్థం చేసుకోండి. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఈరోజు మీరు అర్థం చేసుకోండి. నిన్ను ద్వేషిస్తే ద్వేషించండి. ఎవరు, నీ స్నేహితులు ద్వేషిస్తారా, నీ కొలీగ్స్ ద్వేషిస్తారా, నిన్ను ఎవరైనా ఏమనండి. కొంతమంది గుడ్డోళ్ళు ఉంటారు కదండి, గుడ్డోళ్ళని గుడ్డివాడ అని హేళన చేస్తుంటారు. మూగోళ్ళు ఉంటారు కదండి, మూగు వాళ్ళని హేళన చేస్తుంటారు. చేయనివ్వండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ గుడ్డివాడిని, ఆ మూగవాడిని, ఆ దిక్కులేని వాడిని ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఇట్లా అన్నవాడు ఉన్నాడు చూడు, వాడు పొద్దుగాలిగే పోతాడు. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు అందరినీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. రాహేలమ్మ విషయంలో అన్నీ వింటున్నాడు, లేయమ్మ విషయంలో అన్నీ చూస్తున్నాడు, లేయమ్మ విషయంలో అన్నీ వింటున్నాడు. నీ విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. నిన్ను ద్వేషించే కొద్దీ, నిన్ను హింస పెట్టే కొద్దీ నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన మార్గంలో నిన్ను పెడతాడు. వాళ్ళు నీ పక్కలో అట్లా నడుచుకుంటూ బెదలు చేస్తాడు. నిజం. ద్వేషించబడండి, హింసింపబడండి, తిరిగి ద్వేషించకండి, తిరిగి ఎవరిని ఏమీ అనకండి అని బైబిల్ చెప్తుంది మనకి. అంతేనా లేదా? అది బైబిల్ మనకు నేర్పుతుంది. కనుక మనం కేవలం
లేయమ్మ వలె ప్రేమించడం నేర్చుకుందాం. లేయం ఏం చేసింది చెప్పండి? కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా అన్నిటి నుండి దేవుడు నన్ను ఒక రోజున లేవనెత్తుతాడని ఎదురు చూసింది. ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఆమెకు అన్ని సమస్యలు ఉన్నాయి కుటుంబంలో. మీరు చెప్పండి. అనుకోకుండా ఆ రాత్రికే అసలు తన చెల్లెలు భర్తగా ఉండవలసిన ఆమెతో భర్తగా పోవాలంటే ఒక మనసు ఎంత చచ్చిపెట్టిందో ఆమెకు ఆలోచన చేయండి. తనకంటూ ఒక నిర్ణయం లేకుండా పోయింది. తనకంటూ ఒక ఇష్టాలు లేకుండా పోయింది. సరే పోయింది. తర్వాత ఉదయం నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? ఆమెను ద్వేషించడం మొదలుపెట్టాడు. ఆ చెల్లెలు కూడా ఏం ద్వేషించడమో మొదలుపెట్టింది. ఆ ఎన్ని శ్రమలో ఎన్ని బాధలో. ఉప్పున్నా కూడా ఉప్పు లేదు. చట్నీ చేసినా కూడా చట్నీ చేసినావా ఈరోజు? రాహేలమ్మ చేసుకుంటే బాగుండే, వాడు కూడా ఏమని కట్టి పెట్టాడు. నిల్లబా ఏమో చెప్పలేము. యాకోబు ఇంకా మారు మనసు పొందుకోలే కదా, అవునా లేదా? ఎంత ఇబ్బంది పెట్టినాడో, ఎన్ని కష్టాలు పెట్టినాడో ఆ మహాతల్లిని, ఆ లేయమ్మని. మనకేం తెలుసండి? అంతా దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారమ్మా? ఒకరోజు నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడమ్మా. నువ్వు కన్నీరు విడిచి దేవుని దగ్గర అడుగమ్మా, నీ పక్షాన దేవుడు నిలబడతాడమ్మా. మనుషులు ఎవరు వద్దు, నీ పక్షాన దేవుడు నిలబడుతుంది. దేవుడు నిలబడితే నీ జీవితము గొప్పగా తయారవుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకు